ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, విశ్వవ్యాప్తంగా ప్రతి హిందువు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో నెలకొన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని కొందరు కావాలని పనిగట్టుకొని అపవిత్రం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఇష్టపడేటువంటి హిందువులందరూ కూడా బాధాతాప్త హృదయంతో విలవిల్లాడిపోతున్నారు. విషయం ఏంటంటే, తిరుపతి వెంకన్న స్వామివారి యొక్క లడ్డూని అపవిత్రం చేస్తూ ఆ లడ్డూలో తయారీలో ఆవు కొవ్వు, తర్వాత చేప యొక్క నూనెని కలిపారని చెప్పేసి వాళ్ళకి సమాచారం అందింది. టెస్ట్లో కూడా తేలిపోయింది. దీన్ని తప్పించుకోవాలని కూడా వాళ్ళు చూస్తూ దీన్ని వేరే హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే ఈ యొక్క రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్తు ఈ యొక్క ఘోర అపచారాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తోంది. దీంట్లో భాగంగానే ఈరోజు మేము నిరసన ర్యాలీ చేపట్టాము. పరమ పవిత్రమైనటువంటి ఈ లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం మాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా దేవస్థానాల్లో అన్యమత ఉద్యోగస్తులు పెరిగిపోయారు. వాళ్ళని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క తిరుపతి దేవస్థానంలోనే కాకుండా భద్రాచల దేవస్థానం కావచ్చు, అన్ని దేవస్థానాల్లో టికెట్లు పెంచడం, హిందువుల్ని ఈ దేవస్థానానికి దూరం చేయడం అనేది కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రను ఖండిస్తూ మేము ప్రతి దేవస్థానంలో కూడా అన్యమతస్తులను తొలగించడమే కాకుండా హిందూ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి. దీంట్లో స్వామీజీలు, సాధుసంతులు, హిందుత్వ వాళ్ళు మాత్రమే ఉండాలి. వాళ్ళ యొక్క పరిపాలనలోనే ఇది జరగాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.